హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రిపుల్ కే ఛానల్. నా వీడియోస్ మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ బొమ్మ చూసారా అండి? తెనాల్లో ఉన్న వాళ్ళైతే చూసే ఉంటారు. ఈ బొమ్మ అయితే చాలా బాగుంది, నాట్యం చేస్తున్నట్టుందండి ఆ బొమ్మ. ఇంకా ఈ బొమ్మ దగ్గరికి వచ్చేసరికి అయ్యప్ప స్వామి, శివయ్య, ఇంకా నాగేంద్ర స్వామి, శివుడు, వినాయకుడు అందరూ ఉన్నారండి. ఈ బొమ్మ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ బొమ్మ కూడా మీరు చూసే ఉంటారు. చూడండి ఎంత బాగుందో, పైన గంగాదేవి ఉన్నట్టు చాలా బాగుందండి ఈ బొమ్మ. నేనైతే విజిట్ చేశాను, నాకైతే బాగా నచ్చింది. మా బాబు అయితే ఆ బొమ్మకి గోవింద కూడా కొట్టాడండి. మా బాబుకి గోవింద కొట్టడం ఒక్కటే వచ్చు, దండం పెట్టుకున్నాడు వాడికి వచ్చిన స్టైల్లో. ఆ బొమ్మ ఫేస్లో చూడండి కొంచెం చిన్న తేడా అయితే ఉంది. ఆ తేడా కనిపించిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. బొమ్మ బాగుంది కదండి. అదే బొమ్మని ఈవినింగ్ అయితే ఊరేగింపు చేస్తున్నారండి, నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు చూడండి. ఇంకా అక్కడైతే ఆ వ్యాన్ పక్కన వ్యాన్ మీద నుంచున్న అతనితో మా అత్తయ్య గారు అయితే మాట్లాడుతున్నారండి. మా బాబుని ఇక్కడ వినాయకుడి పాదాలకు తాకించమని చెప్పేసి అయితే అడుగుతున్నారండి. ఆయన ఇంకా తీసుకొని వినాయకుడి పాదాలకు తాకించి మా అత్తయ్యకి ఇచ్చేశారు. ఇవైతే వేలం పాటకు పెట్టిన లడ్డూలండి. ఆ మధ్యలో లడ్డు అయితే మాత్రం 48,500కి వెళ్ళిందండి ఆ పాట అయితే. ఆ పాట తీసుకున్నవారు అదిగోండి తల మీద పెట్టుకున్నారు లడ్డూని. వాళ్ళ ఇంటి వరకు వాళ్ళనైతే ఊరేగింపుగా తీసుకెళ్లారండి మేళాలతో. బాగుంది కదండి. ఈ బొమ్మ వచ్చేసి విజయవాడలో పెట్టారు కదండి, 72 ఫీట్స్. ఆ బొమ్మ కూడా బాగుంది. ఈ బొమ్మ ఏమో తెనాలి వంతెన దగ్గర పెట్టారు కదండి ఆ బొమ్మ. ఇదైతే శివాలయం పక్కన పెట్టారండి ఈ బొమ్మ. మాత్రం ఈ బొమ్మ కూడా చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుందండి. ఈ బొమ్మను చూడడానికి వెళ్ళినప్పుడైతే మాకైతే అడవిలో ఉన్నట్టే ఉందండి ఆ బొమ్మను చూస్తుంటే. ఇదైతే మా ఇంటి దగ్గర పిల్లలు పెట్టారండి, మా తాతయ్య వాళ్ళు. ఇదేమో గంగానమ్మపేటలో పెట్టారండి ఈ బొమ్మ. ఈ బొమ్మను కూడా చూసి వచ్చాము. అక్కడ కుంకుమ పూజ అయితే జరిగింది, దానికైతే నేను వెళ్ళలేకపోయాను. చూడండి అక్కడ కూర్చొని చెప్తున్నారు కదా, ఆయనే చెప్తున్నారండి కుంకుమ పూజ ఉందమ్మ, టోకెన్స్ తీసుకోండి అని. ఇదైతే మా ఇంటి దగ్గరండి. నేనైతే నీళ్ళు ఊరపోస్తున్నాను. ఇది ఇంకా బొమ్మలు తీసుకెళ్తున్నప్పుడు వీడియో తీసామండి. చూడండి కాళికామాత అవతారం వేసుకొని ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. అలా చూడాలంటే కొంచెం భయం వేస్తుంది కదా, అందుకే నేనైతే కొంచెం వెనక్కి అయితే ఉన్నానండి. బాగా చేశారండి మా ఇంటి దగ్గర. ఈసారి తెనాల్లో మాత్రం బొమ్మలు చాలా పెట్టారు. 3 డేస్కి 5 డేస్కి చాలా బొమ్మలు అయితే ఊరేగించారండి. ఈయన మాత్రం కంటిన్యూస్గా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు, చాలా ఓపికతో కదండి. ఇది కూడా తెనాల్లోనే అండి, గంగానమ్మపేటలో అయితే పెట్టారు. ముందైతే 9 విగ్రహాలు చిన్న చిన్నవి పెట్టారు, వెనకాతలు ఒక్కటే విగ్రహం పెద్దది పెట్టారండి. ఆ బొమ్మ కూడా బాగుంది. చూడండి చిన్న చిన్న విగ్రహాలు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో చాలా బాగున్నాయి ఈ బొమ్మలు అయితే. ఇది బాగుంది కదా, చూసిన ప్రతి ఒక్కటి బాగుందండి. ఎందుకంటే మనం చూసేది ఎట్లా ఉన్నా సరే అదే గణేశుడండి. నాకైతే చూసినవన్నీ నచ్చినాయి కాబట్టి నేను వీడియో తీసుకున్నాను. ఇదిగోండి ఫైనలీ ఈ బొమ్మ అండి, చాలా బాగుంది కదా. నాకైతే నచ్చినాయండి ఈసారి బొమ్మలన్నీ. మా వారైతే చాలా బొమ్మలు చూపించారు. ఇంకా నిమజ్జనానికి వెళ్తున్నారండి వినాయకుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు దిస్ వీడియో.